మేడం కలెక్టర్ గారు అరుణ్ భాయ్ మీరు చేయండి అరే ప్రెస్ మీట్ మాట్లాడతాడు అన్న మాట్లాడతాడు ఎందుకు లొల్లి అందులో ఉన్నదా कलेक्टर मुलुगु डिस्ट्रिक्ट बलराम जिला अध्यक्षुడు बीजेपी जिला अध्यक्षुడు వాళ్ళుగా అందరికీ నమస్కారం.
సమ్మక్క సారాలమ్మ అమ్మవార్లకు నేను నరేంద్ర మోడీ గారి తరఫున పాదాభివందనం చేస్తూ అమ్మవార్ల ఆశీస్సులు ప్రధానమంత్రి గారికి ఈ దేశ ప్రజలందరికీ ఉండాలని, ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు మంచి పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క గారు, కలెక్టర్ త్రిపాఠి పాటిల్ గారు, అదేవిధంగా కమిషనర్ ఎండమెంట్స్ అనిల్ గారు, మిగతా పెద్దలు, మనకందరికీ తెలుసు గత అనేక సంవత్సరాలుగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఈ యొక్క సమ్మక్క సారక్క జాతర అత్యంత వైభవంగా ఈ సంవత్సరం కూడా జరుగుతూ ఉంది. మన ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా కర్ణాటక, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే సమ్మక్క సారాలమ్మ పేరుతోటే కేంద్ర ప్రభుత్వము ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ, ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడము చాలా సంతోషకరమైనటువంటి అంశం. ఆ యొక్క సెంట్రల్ యూనివర్సిటీ ఈ సంవత్సరం నుంచే అమ్మవారి పేర్లతో ఇక్కడ ఏర్పాటు చేసుకొని అడ్మిషన్స్ నిర్వహించాలనేటువంటి నిర్ణయం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి తీసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దానికి కావాల్సినటువంటి భూమి, ఇక్కడ తాత్కాలికమైనటువంటి భవనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 900 కోట్ల రూపాయలతో ఇక్కడ సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రారంభం కాబోతుంది. చాలా రోజులుగా ఇది వేగవంతంగా జరగాలని ప్రయత్నం చేయడం జరిగింది. ల్యాండ్ ఇప్పుడిప్పుడే కొంత ల్యాండ్ ఇవ్వడం జరిగింది, మరికొంత ల్యాండ్ కూడా కావాల్సింది. ప్రభుత్వం నిన్ననే చీఫ్ సెక్రటరీ గారితో, అంతకుముందు సీతక్క గారితో కూడా మాట్లాడాను. ఇక్కడ ఒక తాత్కాలికమైనటువంటి యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు చేసి ఈ సంవత్సరమే ఆ యొక్క విశ్వవిద్యాలయం విద్యా సంవత్సరం ప్రారంభిస్తాము. అడ్మిషన్స్ కూడా ఈ సంవత్సరమే చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు ఆదేశించారు. వారు నిన్న మన ప్రజలను ఉద్దేశించి సోషల్ మీడియా, ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతూ అడిగారు అడ్మిషన్ సంబంధించిన పరిస్థితి ఏంటి అని. నేను వెంటనే రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీతో మాట్లాడిన తర్వాత వారు కూడా సానుకూలంగా ఇక్కడ తాత్కాలిక భవనం ఏర్పాటు చేయడం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది. త్వరలోనే ఆ యొక్క విశ్వవిద్యాలయం ప్రారంభమవుతుంది. మెజార్టీ సీట్లు మన స్థానికంగా ఉన్నటువంటి గిరిజన బిడ్డలకే ఈ అడ్మిషన్స్ ఉంటాయి. అదేవిధంగా మరి మంచి స్థానంలో, అదేవిధంగా అమ్మవారి పేర్లతో
ఈ యొక్క ములుగులో ప్రారంభం కావడము నిజంగా మనకందరికీ గర్వకారణము. ఈ యొక్క యూనివర్సిటీ మంచి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే విధంగా అందరం కలిసికట్టుగా యూనివర్సిటీ నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క తాత్కాలికమైనటువంటి క్యాంపస్ ఏర్పాటు చేయగానే తాత్కాలికమైనటువంటి సిబ్బందిని కూడా రిక్రూట్ చేసి తాత్కాలికంగా క్లాసెస్ ఈ సంవత్సరం మొదలు పెడతాం. త్వరలోనే ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రధానమంత్రి గారు మరి ఈ యొక్క విశ్వవిద్యాలయ క్యాంపస్ సంబంధించినటువంటి భవనాల నిర్మాణం కోసం వారు భూమి పూజ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి. అప్పుడు చాలా వేగవంతంగా నిర్మాణం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఏజెన్సీస్ కూడా ఇప్పుడే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏజెన్సీస్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. ఇది జాకారంలో ఉన్నటువంటి యూత్ ట్రైనింగ్ సెంటర్, జాకారంలో ఉన్నటువంటి యూత్ ట్రైనింగ్ సెంటర్లో మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము అంగీకరించి అక్కడ క్యాంపస్ ఏర్పాటు చేసుకోవడానికి నిర్ణయించడం జరిగింది. 2024-2025 సంబంధించినటువంటి అడ్మిషన్స్ క్యాంపస్ నిర్ణయం కాగానే వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి అడ్మిషన్స్ పూర్తి చేస్తాం. నేను ఇంతకుముందు చెప్పినట్టు మెజార్టీ సీట్లు తెలంగాణ ప్రాంత ప్రజలకే స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులకు వచ్చే విధంగానే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి మెంటర్గా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నియమించడం జరిగింది. కొత్త యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయాలి కాబట్టి సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే హైదరాబాద్లో ఉందో వారు మెంటర్గా ఉంటూ సలహాదారుగా ఉంటూ టోటల్గా మరి ఆ యూనివర్సిటీ స్థాయిలోనే ఈ యొక్క ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చే విధంగా దానికి రెస్పాన్సిబిలిటీ ఇచ్చాం. ఆ రకంగా సెంట్రల్ యూనివర్సిటీ దీనికి సంబంధించినటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. అదేవిధంగా ఇప్పటికే 337 ఎకరాలు ఇప్పటికే హ్యాండ్ ఓవర్ చేయడం కోసం నిర్ణయం తీసుకున్నారు. కాదు దాన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి కొంత భూమి కావాలని చెప్పి అడిగాం. నిన్న చీఫ్ సెక్రటరీ గారు కూడా ఆ భూమి కూడా గుర్తిస్తున్నామని చెప్పారు. ఐటీడీఏ తీసుకు అదేవిధంగా మీకు అందరికీ తెలుసు ఈ యొక్క చాలామంది మేడారం జాతరను నేషనల్ ఫెస్టివల్గా గుర్తించాలంటారు. అటు సిస్టమ్ దేశంలో ఎక్కడ లేదు. నేషనల్ ఫెస్టివల్ అనేటువంటి విధానం నేనే కల్చర్ మినిస్టర్. ఆ రకమైనటువంటి సిస్టము భారతదేశంలో ఇంతవరకు ఎక్కడ లేదు. కాబట్టి కొంత అది అనవసరంగా అది అక్కడక్కడ కొంత సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది. అయినప్పటికీ గతంలో మీకు అందరికీ తెలుసు ఇక్కడ మౌలిక వసతుల కోసము కొంత భారత ప్రభుత్వం తరఫున సహకారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక 80 కోట్ల రూపాయలతోటి ఇక్కడ టూరిజం సర్క్యూట్ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి టూరిజం డిపార్ట్మెంట్కు అవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అవన్నీ కూడా టూరిస్టులు వచ్చినప్పుడు 364 డేస్ వాళ్ళకు కావాల్సినటువంటి మినిమం ఫెసిలిటీస్ అంటే రూమ్స్ కావచ్చు, రెస్టారెంట్ కావచ్చు, హాల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ యొక్క యూనివర్సిటీ ప్రారంభిస్తాం. ఈ సంవత్సరం కూడా మరి సుమారు 3 కోట్లని అనుకున్నాము. కానీ మరి 3,14,00,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఈ యొక్క సమ్మక్క సారక్క జాతర నిర్వహణ కోసం సంబంధించి మా టూరిజం మినిస్ట్రీ తరఫున ట్రైబల్ మినిస్ట్రీ తరఫున సహకారం అందించడం జరిగిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. గతంలోనే మేడారం మౌలిక వసతుల కల్పన కోసం కూడా
గతంలో కూడా 19 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి ఫెస్టివల్ జరుగుతాయి, అన్నీ కూడా మరి విజయవంతం కావాలనే ఉంటుంది. ఆ దిశలోనే సమ్మక్క సారక్క యొక్క జాతర విజయవంతంగా జరగాలని అమ్మవారి పేర్ల మీద ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో ఒక విశ్వవిద్యాలయం రాబోవడము మనకందరికీ గర్వకారణము, చాలా సంతోషం. ఇప్పుడే మంత్రి గారు చెప్తా ఉన్నారు, ఇప్పటికే మరి 70 లక్షలు దాటిందని. 70 లక్షల మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఈ యొక్క ట్రైబల్ ఫెస్టివల్ రానున్న రోజుల్లో తప్పకుండా భారత ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా యూనివర్సిటీ వచ్చిన తర్వాత దీనికి అంతర్జాతీయంగా గుర్తింపు వస్తుంది. అదే సమయంలో ఇక్కడ కావలసినటువంటి మౌలిక వసతులు మరింతగా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనయేస్తూ అమ్మవార్ల ఈ యొక్క సమ్మక్క సారక్క జాతర సందర్భంగా భక్తులకు ప్రజలందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. నేషనల్ ఫెస్టివల్ ఇచ్చే అవకాశము కేంద్ర ప్రభుత్వంలో లేదు అని చెప్తున్నారు. 70 ఏళ్ల క్రితం ఏర్పడ్డ 370 ఆర్టికల్ ఇచ్చేసి రామ మందిరాన్ని ప్రభుత్వమే కట్టించింది. ఇంకా 4 రోజుల పాటు 1 కోటి మంది భక్తులు వచ్చే దేశంలో ఎక్కడ ఉందా? ట్రైబల్కి సంబంధించి రాజు ఇప్పుడు విధానం లేదని మీరు మంత్రిగా ఉన్నారు, పర్లేదు ఖచ్చితంగా అడగండి కేంద్రాన్ని. తప్పకుండా సరే. అందుకే ఫెస్ట్ యూనివర్సిటీ వస్తుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. అదే వస్తుంది, ఇప్పుడు దాన్ని జరుగుతుంది అంటాను. తప్పకుండా మాట్లాడు. ఇక్కడ మీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడ లేదు, నేనే కదా, ఎక్కడ లేదు. దాన్ని దాచుకోవాల్సింది ఉంటే అన్నిటికంటే ముందు తెచ్చుకోండి. నేను ఇక్కడ ట్రైన్స్ కూడా స్పెషల్ ట్రైన్స్ కూడా ఒక 30 స్పెషల్ ట్రైన్స్ కూడా నడిపిస్తున్నాం. ఏం లేదు, అందుకే నేను వచ్చాను. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము, ఇప్పుడు కూడా వచ్చాము. రేపు ట్రైబల్ మినిస్టర్ కూడా వస్తున్నాడు. రేపు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ట్రైబల్ మినిస్టర్ కూడా అమ్మ వాళ్ళ ఆశీస్సులు పొందడం కోసం వస్తున్నాడు. ఇప్పుడే చెప్పిన కదా, 3,14,00,000 ఇచ్చాము. కుంభమేళ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయి. అంటే చిన్న చూపు ఏం లేదు, అది చాలా తప్పది. చిన్న చూపు అని ఉండని ప్రసక్తే ఉత్పన్నం కాదు. అమ్మవారి జాతర అంటే అందరికీ గౌరవము. ప్రధానమంత్రి గారిని ఇంట్రడ్యూస్ చేశాను, నేను కూడా వచ్చాను. ఉన్నంతలో ప్రతి సంవత్సరం, గతంలో మేము రాకముందు 50 లక్షలు ఇచ్చేవారు ఈ ఫెస్టివల్కి, అంతకుముందు 25 లక్షలు ఇచ్చారు. ఈసారి 3,14,00,000 ఇచ్చాం. నేను కొంత ఇనిషియేటివ్ తీసుకొని నేను ఉన్నాం కాబట్టి పెంచడం జరిగింది. రామప్ప కూడా ఈరోజు టూరిజం మినిస్ట్రీ తరఫున అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కోసం సుమారు 60 కోట్ల రూపాయలు అక్కడ కూడా పెట్టాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చాము. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన టూరిజం మినిస్ట్రీ అక్కడ కూడా మౌలిక వసతుల కల్పన కోసం చేస్తాం. ఎయిర్పోర్టు కేంద్ర ప్రభుత్వం తప్పు కాదు, ఎయిర్పోర్ట్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం తప్పు. స్వయంగా కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్ వచ్చి మాట్లాడిపోయాడు గౌరవ ముఖ్యమంత్రి గారిని, కానీ వారు సహకారం అందించలేదు, ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేదు ఇప్పటి వరకు కూడా. నేను కూడా అనేక ఉత్తరాలు రాశాను. అంటే ముఖ్యమంత్రి గారు అంటే ఈ ముఖ్యమంత్రి కాదు, గతంలో ముఖ్యమంత్రి. కాబట్టి చాలాసార్లు నేను ల్యాండ్ ఎక్విజిషన్ కోసం చేయాలి, చేసినట్లయితే మేము చేస్తామని చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే రామప్ప యునెస్కో గుర్తింపు వచ్చిన తర్వాత ఇక్కడ అంతర్జాతీయ టూరిస్టులు వస్తారు. చాలామంది ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమంది టూరిస్టులు యునెస్కో గుర్తింపు పొందినటువంటి అన్ని డెస్టినేషన్స్ చూడేటువంటి టార్గెట్ పెట్టుకుంటారు వాళ్ళు, ఫారెన్ టూరిస్టులు. కానీ మనకు ఎయిర్పోర్ట్ లేని కారణం కొద్ది ఇబ్బంది అవుతున్న విషయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. నేను మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి
ఎంత తొందరగా ల్యాండ్ అక్విజిషన్ చేసుకొని ముందుకెళ్తే అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క రైల్వే మన ఎయిర్పోర్ట్కు సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటాం. తప్పకుండా ఈ ప్రాంతం అది తప్పకుండా కొన్ని కల్చర్కి సంబంధించినటువంటి వస్తాయి, దాంట్లో తప్పకుండా తీసుకుంటాం. యూనివర్సిటీ ఇనాగ్రేషన్ ఫౌండేషన్ స్టోన్కి ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి గారు వస్తారు, ఫౌండేషన్ స్టోన్ ఇస్తారు అంటే ఎన్నికల తర్వాత మీ ప్రభుత్వమే వస్తుంది అని ఎవరు వస్తే ఉన్నది ప్రధానమంత్రి, ఎవరు వస్తుంది ప్రధానమంత్రి వస్తారు అంతే. అప్పటికీ కూడా ఈ జాతీయ హోదా క్వశ్చన్ రేజ్ అయ్యింది. ఉండొచ్చు అవి నువ్వు ఇప్పుడు కొత్త క్రియేట్ చేయాలంటే కాదు మాట్లాడు. చెప్పారు మీరు సలహా చెప్పారు కదా, వాదన వద్దు. మీ సలహా చెప్పారు తీసుకున్నాను, చెప్పావు కదా సలహా, మీ సలహా చెప్పిన తప్పకుండా దాని తప్పేం లేదయ్యా. దాన్ని చెప్తున్నా ఇంతవరకు లే నేను కూడా తెలంగాణ కానీ ఒక నిమిషం నువ్వు వాదిస్తే ఎట్లా, నువ్వు చెప్పడు వినాడు. ఇప్పుడు ఇంతవరకు ఆ సిస్టమ్ దేశంలో ఎక్కడ లేదు కాబట్టి మీరు చెప్పారు అసలు లేకున్నా చేయొచ్చు అనేది. దేశంలో ఇంతవరకు ఏ ఫెస్టివల్ను కూడా అనేక నేషనల్ ఫెస్టివల్ గుర్తింపు ఇచ్చినటువంటి ఏది కూడా లేదు. మీరు సలహా చెప్పారు, తప్పకుండా దాన్ని పరిశీలిస్తామని చెప్తున్నాను. అది ఇక్కడ రాజకీయాలు మాట్లాడక, అది ఇక్కడ రాజకీయాలు మాట్లాడు బలున్న. ఇది అమ్మవారి దగ్గర వచ్చినాం, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ అమ్మవారి దగ్గర బీజేపీ అదొకటనే విషయం, రాజకీయాలు మాట్లాడు దయచేసి. మనకు చాలా వేదికలు ఉన్నాయి మాట్లాడడానికి. నేను ఏది వని కూడా వారు అడిగారు కాబట్టి చెప్పాను. ఎందుకంటే ఈ యొక్క ఎయిర్పోర్ట్ ఎందుకు రాలేదంటే నేను స్వయంగా సంతకాలు పెట్టి గౌరవ ముఖ్యమంత్రికి అనేక ఉత్తరాలు రాస్తే ఒక్క ఉత్తరాన్ని కూడా జవాబు ఇవ్వలేదు ఎయిర్పోర్ట్ విషయంలో అని చెప్పాను. అదే చెప్పాను, అది కూడా ప్రయత్నం అంటే అది కూడా చేయొచ్చు, మనం తప్పకుండా ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ సంవత్సరమేమో ఈ యొక్క శివాజీ మహాసామ్రాజ్య దినోత్సవం జరిగి 350 సంవత్సరాలు జరుగుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా 8 కట్టడాలు ఉన్నవి, పోర్ట్లు. 8 పోర్ట్లను ఈసారి యునెస్కో గురించి ప్రతిపాదనలు పంపించాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ యునెస్కో హెరిటేజ్. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిది మన రామప్ప గుర్తింపు వచ్చింది, అది కూడా మనం వచ్చిన తర్వాత. ప్రధానమంత్రి గారు స్వయంగా ట్వీట్ చేశారు. ప్రచారం తప్పకుండా చాలా పడుతుంది. రేపు ట్రైబల్ మినిస్టర్ వస్తున్నాడు, రేపు రాష్ట్రపతి గారిని రాష్ట్రపతి ఆహ్వానించలే మరి. తప్పకుండా అడిగాము, డిఫరెంట్ యాంగిల్లో వారు సెక్యూరిటీ యాంగిల్ ఆ రకంగా వారు వచ్చినప్పుడు మొత్తం అందరిని ఆపాల్సి వస్తుంది. దట్ ఈజ్ ఏ ప్రొసీజర్. కాబట్టి భక్తులకు చాలా ఇబ్బంది అవుతుంది. మనం అంటే ఏది పడ్డా పోసుకోము. ఆమె వచ్చినప్పుడు చాలా ప్రోటోకాల్ ఉంటాయి. ప్రోటోకాల్ సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు అడ్మినిస్ట్రేషన్ మీద చాలామైనటువంటి ఒత్తిడి ఉంటుంది. జస్ట్ దాని కారణంగా ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. వాళ్ళు వస్తే భక్తులు జరిగేది 3 రోజులు. 3 రోజులప్పుడు రావాలన్నప్పుడు ఇబ్బంది అయితే మొన్న భద్రాచలం తీసుకొచ్చాము, రామప్పకి తీసుకొచ్చాము, అట్లే మీరు రావడానికి సిద్ధంగా ఉన్నారు. యాదగిరిలోకి వచ్చారు, అనేక ప్రాంతాలకు కూడా వచ్చారు. కానీ ఇక్కడ ఆ రకమైన పరిస్థితి ఉంటుంది. వచ్చేటువంటి భక్తులకు అదేవిధంగా సిబ్బంది మీద కూడా చాలా ఒత్తిడి ఉంటుంది. కాబట్టి అదే విషయం వారు స్పష్టంగా చెప్పారు. చెప్పాను, అందరికంటే ముందు చెప్పాను. దేశమంతా అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలి, ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా పాడి పంటలతో సుఖ సంతోషాలతో దేశం బాగా ఉండాలి అనేటువంటి విషయం నరేంద్ర మోడీ గారి తరఫున అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. వేయి స్తంభాలు కూడా నేను మొన్ననే ఈ మధ్యనే విజిట్ చేశాను. అది టార్గెట్ కూడా పెట్టాము. ఆల్రెడీ మొత్తం క్లీనింగ్ వర్క్ స్టార్ట్ అయింది మొత్తము మందిరానికి సంబంధించి. ఇది ఈ మంత్ లాస్ట్ వీక్లో ఆ యొక్క పూజ పెట్టుకుని అక్కడ ఏదైనా మరి హోమం చేసి శివపార్వతి కళ్యాణం చేసి ఆ యొక్క మంటపాన్ని భక్తులకు డెడికేట్ చేయాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే విషయాన్ని స్పష్టంగా అధికారులకు చెప్పాను. ఆ దిశలోనే పూర్తి అయిపోతుంది, ఈ 30 రోజుల్లో పూర్తి అయిపోతుంది.
డేటు రే 15 days అన్న, అందుకే అంతే ఉంది కదా, కరెక్ట్ డేటు ఎవరైనా వస్తారేమని చూస్తున్నాను అందుకోసం. 15 days అన్న అంతే ఉంది.